కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్న ఒక ప్రాక్టీస్ ఏంటంటే ట్రేడ్. ఇండియా, చైనా, మిగతా విభిన్న దేశాల్లో నుంచి ఇటు నుంచి సామాన్ అటు నుంచి వెళ్ళేది. కానీ ఆ సామానికి గ్యారెంటీ ఉండకపోయేది కాదు. సో దీన్ని ఎట్లా డీల్ చేద్దామని ఒకరితో ఒకరు భారీ మీటింగ్లు పెట్టుకొని అందరూ కంక్లూడ్ చేసిన డెసిషన్ ఏంటి అంటే, ప్రతి ఒక్కడు చేతి నుంచి ఒక 10 రూపాయలు ఇద్దాం. ఎవరిదన్నా ఏదన్నా ట్రేడ్ లో ప్రాబ్లం వచ్చి షిప్ మునిగిపోయింది, ఇంకేదన్నా లాస్ వచ్చింది అంటే ఆ 10 రూపాయల నుంచి వాడికి కవర్ చేద్దాం. అదే బిగినింగ్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఇది ఇప్పుడు కాదండి, బెబిలియన్ డైనెస్టీ టైం నుంచి జరుగుతున్నది. అలా కొన్ని వేల సంవత్సరాలు దాటుకుంటూ వచ్చాక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది 19th సెంచరీలో. ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లో అందరికంటే ఎక్కువగా ఫోర్సెస్ అంటే జనాల్ని ఎక్కువగా నింపుకోవడం జరిగింది ఫ్యాక్టరీస్ని నడపడానికి. వాళ్ళ సేఫ్టీని ఎన్ష్యూర్ చేయడానికి స్టార్ట్ చేసిన ప్రాక్టీసే ఇవాళ మనం చూస్తున్న ఈ ఇన్సూరెన్స్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. వర్క్కి కావచ్చు, హెల్త్కి కావచ్చు, ఇంకా దేనికన్నా కావచ్చు. ఇప్పుడు మన గురించి మాట్లాడదాం. మనకి ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం? అదే అంబానీకో, టాటాకో, బిర్లాకో వీళ్ళకి ఎందుకు అవసరం లేదు? ఎందుకంటే మన సంపాదనలో ఉన్నట్టుండి ఒకసారి ఒక 10 లక్షల భారం మన మీద పడిందంటే అయిపోయా, లైఫ్లు మారిపోతాయి. డేటా ప్రకారం అప్రాక్సిమేట్లీ ప్రతి సంవత్సరం 5 to 6% ప్రజలు పావర్టీ లైన్ కిందికి వెళ్ళిపోతున్నారు జస్ట్ బికాస్ ఒక హెల్త్ ఎమర్జెన్సీ రావడం వల్ల. సో ఇదే బాగా డబ్బు ఉండే వాళ్ళకి హెల్త్ మీద ఇన్సూరెన్స్ అవసరంలా, వాళ్ళు చేసే పని మీద అవసరం. అందుకే వాళ్ళ దగ్గర వర్క్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి, వాళ్ళ ఫ్యాక్టరీస్ మీద ఇన్సూరెన్సెస్ ఉంటాయి. మన దగ్గర డేటా క్యారికినోస్ అనే వెబ్సైట్ నుంచి యాక్సెస్ చేస్తే 2006-07 లో స్టార్ట్ అయింది ఇన్సూరెన్స్ మార్కెట్. అయితే 2006-07 లో కొన్ని వందల వేల కోట్ల నుంచి స్టార్ట్ అయిన ఈ బిజినెస్ ఇప్పుడు కొన్ని లక్షల కోట్లకు చేరింది. అప్రాక్సిమేట్లీ 515 మిలియన్ అంటే 51 కోట్ల మందికి ఇన్సూరెన్స్ ఉంది. కానీ ఇండియా హ్యాస్ హైయెస్ట్ రిజెక్షన్ ఆఫ్ ఇన్సూరెన్స్ రేట్. ప్రపంచంలో ఏ దేశంలో కూడా మన దగ్గర పెట్టినంత లాంగ్ టైంలో ఇన్సూరెన్సెస్ హోల్డ్లో వేరే దేశంలో పెట్టాల. బేసిక్గా ఇన్సూరెన్సెస్ హోల్డ్లో ఏదైనా ఎందుకు పెడతారంటే, ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ తీసుకునే వెళ్ళినప్పుడు నీ సెటిల్మెంట్ రేషియో ఎంత అని కనుక్కుంటాం. కొంచెం నాలెడ్జ్ ఉండేవాళ్ళు వాడు 98%, 99% అంటాడు. కానీ హోల్డ్ రేషియో ఎంత ఉందో కనుక్కోండి నెక్స్ట్ టైం. ఆ హోల్డ్ రేషియో వల్ల వాళ్ళ సెటిల్మెంట్ రేషియో కిందికి వస్తుంది. సో ఆ హోల్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాని సెటిల్మెంట్లోకి తీసుకెళ్ళాక డబ్బులు ఇచ్చారు అంటే లాసే కదా. ఎందుకంటే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా చారిటీ చేయడానికి రాలా, అందరూ డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చారు. సో మిమ్మల్ని హోల్డ్లో పెడితే ఆబ్వియస్లీ వాళ్ళకి ఆ ఇయర్ డేటా కలిసి వస్తుంది. ఆయుష్మాన్ భారత్ PMJAY స్కీమ్ ప్రకారం 12.37 crore ఫ్యామిలీస్ అప్రాక్సిమేట్లీ 55 కోట్ల మందికి గవర్నమెంట్ ఫ్రీలో హెల్త్ కేర్ ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఆ బిల్స్ పెండింగ్ గా ఉండడం వల్ల చాలా మటుకు హాస్పిటల్స్ ఈ స్కీమ్ లో ఉండే పేద ప్రజలకి ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు. కరెంట్లీ వాళ్ళకు ఉండే పెండింగ్ బిల్స్ 1 lakh crores, 100 లక్షల కోట్లు. ఒక కోటిని 100 సార్లు చేస్తే 100 కోట్లు అవుతుంది. 100 నుంచి 1000కి ఎన్ని సున్నాలు పడతాయి? 1000 నుంచి 10,000 కోట్లు, 10,000 నుంచి 1,00,000 కోట్లు. 1,00,000 కోట్ల బ్యాలెన్స్ పెండింగ్ ఉంది ప్రైవేట్ హాస్పిటల్స్కి. వాళ్ళ IMA ప్రెసిడెంట్ అయితే ఏం క్లెయిమ్ చేస్తున్నారంటే, ఇప్పుడు ఇండియాలో ఏవైతే ఈ పొలిటికల్ గెయిన్ తీసుకుంటున్నారో అది మా వల్లనే కదా, మా కార్పొరేట్ హాస్పిటల్సే ఇచ్చారు కదా. చదువుకుంది కూడా మా వల్లనే కదా, గవర్నమెంట్ వల్లనే కదా, గవర్నమెంట్ కాలేజెస్కి పర్మిషన్ ఇవ్వడం వల్లనే కదా ఇవాళ చదువుకునే డాక్టర్స్ అయింది. ఆ విషయం పక్కన పెడదాం. హాస్పిటల్స్ బిజినెస్ చెయ్యాలా లేదా అది ఒక డిఫరెంట్ టాపిక్ ఆల్టుగెదర్. కమింగ్ బ్యాక్ టు ఇన్సూరెన్స్. కేవలం 2024లో 26,000 crore రూపీస్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ రిజెక్ట్ అయ్యాయి. 2023-24లో 6% ఆఫ్ క్లెయిమ్స్ని హోల్డ్ పెట్టారు. అంటే దాన్ని అప్రూవ్ చేయాల, రిజెక్ట్ చేయాల. ఎందుకు? బికాస్ రిజెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి సెటిల్మెంట్లో నెంబర్స్ తేడాగా వస్తాయి. కన్జ్యూమర్స్, మీరు అంటే మనము, అరే ఈ కంపెనీ చేయదేమో అని చెప్పి డౌట్ఫుల్గా వీళ్ళ పాలసీ తీసుకోమని. ఇది నేను చాలా కేర్ఫుల్గా ప్రతి విషయాన్ని అసెస్ చేసుకుంటూ, క్రాస్ చెక్ చేసుకుంటూ, లిటరలీ ఒక బుక్లో 10 పేజీల దాకా రాయాల్సి వచ్చింది. ఒక 10 years డేటా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎంత సంపాదించాయో ఒకసారి చెక్ చేద్దాం. ఫైనాన్షియల్ ఇయర్ 2015లో 20,000 కోట్లు, 2021కి 58,000 crores, 2023-24 లోపు 1,00,000 కోట్లు, 2025 వరకు 1.18 lakh crores. 20,000 నుంచి మొదలుపెట్టిన ఈ బిజినెస్ ఇవాళ 1,20,000 కోట్లకు చేరింది. అట్ ద సేమ్ టైం హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పెండింగ్, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రిజెక్షన్స్ ఇన్ ఇన్సూరెన్సెస్. 2 sides ఆఫ్ ద స్టోరీ ఉన్నాయి. చివరిదాకా వీడియో చూడండి. సో ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఓకే, ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఈ పాయింట్స్ ఖచ్చితంగా మీ ఏజెంట్ని అడగండి. సబ్ లిమిట్. సపోజ్ అనుకోండి మీ ఇన్సూరెన్స్ కాపీలో సమ్ అష్యూర్డ్ అమౌంట్ 10 lakhs దాకా రాసుందనుకోండి. దీని అర్థం ఏంటంటే 10 లక్షల దాకా మీకు మెడికల్ బిల్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ నేను కవర్ చేస్తాను అంటుంది. లెట్స్ సే అన్ఫార్చునేట్లీ మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. దాని బిల్లు 5 లక్షలు వచ్చింది. మీ సమ్ అష్యూర్డ్ 10 lakhs ఉంది. మీ ప్రకారంగా 5 లక్షలు ఇన్సూరెన్స్ కంపెనీ కట్టాలి. కరెక్ట్? రాంగ్. ఎందుకంటే ఇందులో ఇంకో పాయింట్ ఉంది, సబ్ లిమిట్. లిమిట్ పర్ పర్సన్ పాలసీ పీరియడ్ ఫర్ ఈచ్ ట్రీట్మెంట్
ఇస్ 2 lakhs అని రాస్తుంది. సో దీని తాత్పర్యం ఏంటంటే 2 లక్షల ఇన్సూరెన్స్ కంపెనీ కడుతుంది, 3 మీరు కట్టుకోవాలి. అందుకే ఎప్పుడైనా ఇన్సూరెన్స్ కంపెనీస్లో చాలా తక్కువ ప్రీమియం కట్టండి, చాలా పెద్ద బెనిఫిట్స్ ఉంటాయి మీకు అని ఎవరైతే అరిచర్చి చెప్తారో కదా, ఈ పాయింట్స్ మటుకు ఖచ్చితంగా చూడండి. ఇంకా బెటర్ అయితే అవాయిడ్ చేసేయండి. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా తెలివిగా నో సబ్ లిమిట్ అని పెడతారు. అలాంటప్పుడు మీరు చూసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి తెలుసా? రూమ్ రెంట్ క్యాపింగ్. ఈ రూమ్ రెంట్ క్యాపింగ్ ఇన్సూరెన్స్ పాలసీస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్. దీన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు, బేసిక్గా దీన్ని తప్పుగా ప్రజెంట్ చేశారండి. సో దీని వల్లనే చాలా మటుకు మనుషులు రకరకాల ఇబ్బందులు పడుతుంటారు. సో యూజువలీ రూమ్ రెంట్ క్యాపింగ్ 1%కి ఉంటుంది. ఇప్పుడు మీ సమ్ అష్యూర్డ్ అమౌంట్ ఏదైతే 10 lakhs ఉందో, ఆ 10 lakhsకి 1% తీస్తే 10,000. అంటే 10,000 రూమ్ దాకా మీరు ట్రీట్మెంట్కి తీసుకోవచ్చు. ఈ రూమ్ వద్దు సార్, ఇంకొక బెటర్ రూమ్ ఉంది, 10,000 రూపాయలు ఎక్కువ ఇస్తే డీలక్స్ రూమ్ అది తీసేసుకోండి, 20,000 అవుతుంది, 3 రోజులే కదా మీరు ఉండాల్సిన ట్రీట్మెంట్కి, కట్టేయండి అంటారు. అక్కడే మీరు మళ్ళీ పప్పులో కాలేసినట్టే. ఎందుకో చెప్తా. 10,000 కదా రోజుకి రూమ్ రెంట్ మనం తీసుకుంటుంది, 3 రోజులు అంటే 30,000. ఎలాగో వీడు 10,000 కడుతున్నాడు కదా, మనం 50% షేర్ చేస్తున్నాం అంటే 15,000 రూము ఇన్సూరెన్స్ కడుతుంది, 15,000కు మనం కట్టుకుంటున్నాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఫైనల్ బిల్ వచ్చాక దీన్ని కనెక్ట్ చేస్తా. ఫైనల్ బిల్ 3 లక్షలు వచ్చింది. ఇప్పుడు మీకు ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చెప్తుందంటే, బాబు మనం 50% అగ్రీ చేసాం కాబట్టి 1.5 lakhs నువ్వు కట్టు, 1.5 lakhs నేను కడతా అంటది. అదేంటండి నేను ఓన్లీ 10,000కి కదా ఒప్పుకున్నానంటే, అదే మ్యాజిక్. దాన్ని ప్రపోర్షనేట్ డిడక్షన్ అంటాం. సో లెట్ అస్ సే మీ లిమిట్ రూమ్ 5,000 ఉండే, అందులోనే వాడు సర్జరీ, మెడిసిన్, కన్సల్టేషన్స్ అన్ని ఇన్సూరెన్స్ కవర్ చేసుకునేది. ఇప్పుడు మీరు ఏం చేశారు? పెద్ద రూమ్కి వెళ్ళారు కదా, డబుల్ 10,000 రూమ్కి వెళ్ళారు. ఇప్పుడు ఏమైంది? అదే సర్జరీ, మెడిసిన్, కన్సల్టేషన్ అన్నిట్లో కూడా ప్రపోర్షనేట్ డిడక్షన్, ఇద్దరం మనం సరిసమానంగా పంచుకుందాం. సో టోటల్ బిల్ మీద ఏదైతే 3 లక్షలు అయిందో అది నేను రెండిట్లో స్ప్లిట్ చేస్తున్నాను. 1.5 lakh నువ్వు కట్టు, 1.5 lakhs నేను కడతా అంటాడు. సో అందుకే రూమ్ రెంట్ క్యాపింగ్ అనే క్లాజ్ అవాయిడ్ చేయగలిగితే చేయండి. నో క్లెయిమ్ బోనస్ ఆర్ క్యుములేటివ్ బోనస్. సో మీ సమ్ అష్యూర్డ్ 10 lakhs ఉంది, మీరు ఏ క్లెయిమ్స్ తీసుకోలేదు, అందుకని మీకు 20% ఇస్తున్నాను నెక్స్ట్ ఇయర్కి అని చెప్పి 12 lakhs, ఆ తర్వాత 14, 16, 18, 20 lakhs చేరింది అనుకుందాం. అయితే ఈ నో క్లెయిమ్ బోనస్తో పాటు మీ దగ్గర 20 లక్షలు ఉన్నా కానీ మీ రూమ్ రెంట్ స్టిల్ 1%లోనే ఉంది. అంటే మీరు 10,000కే సీమితం అవుతారు. మీరు ఇది మార్చుకొని ఎన్సీబీ ఉంది కదా, నో క్లెయిమ్ బోనస్ ఉంది కదా, దీనివల్ల నా రూమ్ రెంట్ కూడా కవర్ చేయొచ్చు కదా అనుకుంటే మళ్ళీ పప్పులో కాలేసినట్టే. వాడు దానికి నో బోనస్ కవరేజ్ అని ఒక క్లాజ్ పెట్టేసి ఉన్నాడు. అది ఒకసారి చూసుకోండి. రెస్టోరేషన్ బెనిఫిట్. టోటల్ సమ్ అష్యూర్డ్ 10 లక్షలు. ఒకవేళ 10 లక్షలు ఏదో ఎమర్జెన్సీకి వచ్చేసి మీరు వాడేశారు అనుకోండి, మళ్ళీ ఇది నేను ఫిల్ చేస్తున్నాను, మళ్ళీ మీరు 10 లక్షల దాకా వాడుకోండి, మీకు ఏం ఇబ్బంది లేదు అని ఇన్సూరెన్స్ కంపెనీ చెప్తుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే, మీకు ఏదైతే రెస్టోరేషన్ బెనిఫిట్ ఉంటుందో అది సేమ్ డిసీజ్కి మళ్ళీ రిపీట్ అవ్వదు. హార్ట్ అటాక్ వచ్చి మళ్ళీ హార్ట్ అటాక్ వస్తాను అంటే వాడివ్వడు. ఇంకేదన్నా కొత్త డిసీజ్ తీసుకొని రండి, ఇప్పుడు నేను ఈ 10 లక్షలు కావాలంటే ఇస్తా. మోసపోయాం అనిపిస్తుందా? ఇంకా సినిమా చాలా ఉంది, నెక్స్ట్ వినండి. కో పేమెంట్ పర్సంటేజ్తో పాటు ఒక క్లాజ్ పెడతాడు. అంటే 80% నేను కవర్ చేస్తాను, 20% మీరు కవర్ చేసుకోండి. 1,00,000 రూపాయలు బిల్ ఏంటంటే 80,000 నేను కడతాను, 20,000 మీరు కట్టండి. సో ఈ కో పేమెంట్ అనే క్లాజ్ని కొంతమంది ఇన్సూరెన్స్ కంపెనీస్ డిడక్టబుల్స్ అని కూడా వాడుకుంటారు. సో డిడక్టబుల్స్కి 2 లక్షలు అయింది, హాస్పిటల్ బిల్ 3 లక్షలు అయింది, డిడక్టబుల్స్వి నువ్వు కట్టుకో, 3 లక్షలు నేను కట్టుకుంటా అంటాడు. సో ఇలాంటివి మీ వల్లనైతే అవాయిడ్ చేసేయండి. జోనల్ కోపే. జోనల్ కోపే అంటే ఏంటి? సో ఇన్సూరెన్స్ కంపెనీస్ దేశాన్ని జోన్స్ కింద డివైడ్ చేసుకో. సో లెట్ అస్ సే మీరు ఒక ఊర్లో, మీరు ఆంధ్రప్రదేశ్లోనో తెలంగాణలో ఏదో చిన్న ఊర్లో ఉంటున్నారు. మిమ్మల్ని మీ ఇన్సూరెన్స్ పాలసీ జోన్ 2కో జోన్ 3కో ఫిట్ చేస్తుంది. ఏదో పని మీద హైదరాబాద్ వచ్చారు, సడన్ గా ఏదో యాక్సిడెంటో లేదా హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. కానీ ఇక్కడ మటుకు మీకు మీ ఇన్సూరెన్స్ కవర్ చేయడం, ఎందుకంటే ఇది జోన్ 1లోకి వస్తుంది, ఇది Tier 1 సిటీ. నేను ఇక్కడ మీకు ఇన్సూరెన్స్ కవర్ ఇవ్వను, మీరు మీ ఊర్లోకి వెళ్ళిపోండి, అక్కడ మాతో ఎవరైతే కొలాబ్ చేసుకొని మాతో టైఅప్ అయి ఉన్నారో వాళ్ళే మీ ట్రీట్మెంట్ చేస్తారు. ఇన్ షార్ట్, చిన్న టౌన్స్ లో ఉండేవాళ్ళు పెద్ద సిటీస్కి వచ్చి క్లెయిమ్స్ తీసుకోకూడదు అనే ఒక క్యాపింగ్ ఇన్సూరెన్స్ కంపెనీ పెడుతుంది. సో మీరేం చేయాలి? అవాయిడ్ జోనల్ కోపే. ఆల్మోస్ట్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ దగ్గర వెయిటింగ్ పీరియడ్ అనే ఒక క్లాజ్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ దమ్ 30 days వరకు మీకు ఏం వచ్చినా మేము క్లెయిమ్ ఇవ్వం. అంటే మీరు ఇవాళ పాలసీ తీసుకున్నా అది యాక్టివేట్ అయ్యేది 30 రోజుల తర్వాతే అని చెప్తారు. అయితే మోస్ట్ ఆఫ్ ద పాలసీస్లో స్పెసిఫిక్ డిసీజ్ వెయిటింగ్ టైం ఉంటుంది. కొన్ని వాటికి 2 నుంచి 3 సంవత్సరాల వరకు కూడా వాడు మిమ్మల్ని క్లెయిమ్ తీసుకొని ఇప్పుడు ఏ పెద్ద డిసీజెస్ ఉన్నా కానీ, ఎక్కువ హాస్పిటల్ అడ్మిషన్ ఉండే డిసీజెస్ కానీ 3 years వరకు మిమ్మల్ని మీరు వెయిటింగ్ పీరియడ్లోనే పెడతారు. ఇది సరిపోక మీరు ఇన్సూరెన్స్కి డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మీరు హైపర్ టెన్సివ్, విచ్ ఇస్ ఇండియాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ హౌస్ హోల్డ్ ప్రాబ్లమ్, బీయింగ్ హైపర్ టెన్సివ్, బీయింగ్ డయాబెటిక్. అంటే షుగరు, హైపర్ టెన్షన్, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ప్రతి ఇంట్లో ఉంటాయి. సో మీరు హైపర్ టెన్సివ్గా ఉన్నారని చెప్పి మెన్షన్ చేసిన తర్వాత మీకు హార్ట్ అటాక్ వస్తే ఇన్సూరెన్స్ కంపెనీ ఈ హార్ట్ అటాక్ మీ హైపర్ టెన్షన్ వల్లనే వచ్చిందని చెప్పి కూడా క్లెయిమ్స్ రిజెక్ట్ చేస్తుంది. ఇన్ షార్ట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మీరు 22 ఏళ్ళు కదా, మీరు ఇప్పటి నుంచి ఇన్సూరెన్స్ తీసుకోండి, మాకు ఈఎంఐలు కడుతూ ఉండండి, మీకు టైం వచ్చినప్పుడు ఏం చేయాలనే డెసిషన్ మేము తీసుకుంటాం ఆ టైంకి అని వీళ్ళు చెప్తున్నారు.
డే కేర్ ప్రొసీజర్స్ అంటే ఈ క్యాట్రాక్ట్, డయాలిసిస్ ఇలాంటి ప్రొసీజర్స్ ఉంటాయి కదా, వీటిని కూడా ఇన్సూరెన్స్ యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే వీళ్ళ రూల్ ఏంటంటే హాస్పిటల్ అడ్మిషన్ 24 అవర్స్ కంటే ఎక్కువ ఉంటేనే మా ఇన్సూరెన్స్ మీకు క్లెయిమ్ వర్కౌట్ అవుతుంది అంటారు. క్యాష్లెస్ అండ్ రియంబర్స్మెంట్. ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ ఒక నెట్వర్క్ ఆఫ్ హాస్పిటల్స్ పెట్టుకుంటుంది. సో వాళ్ళ నెట్వర్క్ హాస్పిటల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో హైవే మీద వెళ్తున్నారు, యాక్సిడెంట్ అయింది, కాలే చెయ్యో ఏదో ఇరిగింది, సడన్గా మీకు ట్రీట్మెంట్ చేయాలి. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏమంటాడు, వీడు మా నెట్వర్క్ హాస్పిటల్లో లేడు, నేను నీకు ₹1 ఇచ్చేది లేదు, నీ జేబు నుంచి నువ్వు కట్టుకో. ఇది సరిపోక హాస్పిటల్స్ కూడా ఒకనొక లిమిట్లో చీటింగ్ చేస్తారు. రీజనబుల్ కాస్ట్ అని ఒక క్లాస్ పెట్టుకుంది ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్. ఏం చేస్తారంటే ఒక షోల్డర్ ఇంజరీ అనుకోండి, లేదా ఒక నీ ఇంజరీ అయింది, దానికి వీడు 20 లక్షలు 30 లక్షలు బిల్లులు వేస్తున్నారు. ఈ ఛార్జెస్ ఆ ఛార్జెస్ వేసి మొత్తానికి బిల్లు 30 లక్షలు 20 లక్షలకి తీసుకొచ్చినప్పుడు పేషెంట్కి ఫోన్ చేసి మీతో ఇది జరిగిందా, ఈ ట్రీట్మెంట్ చేశారా, ఆ డాక్టర్ వచ్చారా, రకరకాల అన్ని క్వశ్చన్స్ అడిగి వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తే దానికి అప్రూవల్ ఇస్తారు, లేదు అంటే రిజెక్ట్ అవుతారు. సో ఈ చీటింగ్ బిట్వీన్ హాస్పిటల్ అండ్ ఇన్సూరెన్స్లో డ్యామేజ్ అవుతుంది ఎవరికి? ఇవన్నీ సరిపోక టాప్అప్ అని ఒక స్కీమ్ అమ్ముతారు. సో 10 లక్షలు మీ సమ్ అష్యూర్డ్ ఉంది కదా సార్, ఇంకో 10 లక్షలు తీసుకోండి, 20 లక్షల వరకు మేము మీకు కవర్ చేస్తాం అని చెప్పి ఒక స్కీమ్ అమ్ముతారు. రీఛార్జా టాప్అప్ అమ్మడానికి వీళ్ళు దాంట్లో ఏం పెడతారు క్లాస్ తెలుసా? డిడక్టబుల్స్ ఓన్లీ అబవ్ 10 lakhs అని పెడతారు. మీ బిల్లు ఒకవేళ 15 లక్షలు 16 లక్షలు వచ్చిందనుకో, ఫేర్ ఎనఫ్ కట్టేస్తారు. ఒకవేళ మీ బిల్లు కేవలం 5 లక్షలే వచ్చింది అనుకోండి, ₹1 కూడా కట్టాడు. ఎందుకంటే డిడక్టబుల్స్ నాకు 10 lakhs అబవ్ ఉంటేనే ఇస్తా అంటాడు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ తీసుకోవాలా ఎందుకు అన్నా, ఇదంతా కష్టం కదా అని కొంతమంది ఇప్పుడు కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, జీవితం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, హాస్పిటల్స్ బెటర్ అవుతున్నాయి, ట్రీట్మెంట్స్ బెటర్ అవుతున్నాయి. అలాంటప్పుడు మనకి ఏదైనా జరిగితే అవసరమైంది హాస్పిటల్స్, వాళ్ళకి కావాల్సింది డబ్బు. ఆ డబ్బు మన దగ్గర లేనప్పుడు ఇలాంటి వాటిల్ని ఉండేది కన్ను వంకరో చెయ్యి వంకరో ఏదో ఒకటి వీళ్ళతోనే భరించాలి. సో ఇన్సూరెన్స్ తీసుకోను అని మటుకు అనకండి, ఇన్సూరెన్స్ అనేది అవసరం, అది తీసుకోండి. అయితే ఇంపార్టెంట్గా ఇంకో చిన్న డేటా చెప్తా ఈ వీడియో ఫినిష్ అయ్యేలోపు. ప్రపంచంలో చాలా కంట్రీస్ ఫ్రీ హెల్త్ కేర్ ఇస్తాయి. యూరప్, బ్రెజిల్, ఆస్ట్రేలియా, కెనడా, యూకే, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్ అన్ని కంట్రీస్ ఫ్రీ హెల్త్ కేర్ ఇస్తాయి. అన్ని జీడిపిస్ మనకంటే తక్కువ ఉండే కంట్రీస్. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా IRDA అని ఒక డిపార్ట్మెంట్ ఉంది. దాంతోపాటు మినిస్ట్రీస్ ఉన్నాయి, దాంట్లో పనిచేసే సీనియర్ ఆఫీషియల్స్ ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు, 140 కోట్ల జనాభా ఉంది. చెప్పుకుంటూ వెళ్తే చాలా సొల్యూషన్స్ చెప్పగలుగుతాం, కానీ మనం కాన్స్టిట్యూషనల్ అథారిటీ కాదుగా, మన మాట ఎవరు వింటారు? ఫర్ నౌ ఈ వీడియోని ఇక్కడతో ఆపుతూ, ఎలాంటి విషయాలు మీరు ఇన్సూరెన్స్ పాలసీస్లో గుర్తుపెట్టుకోవాలి అనేది నేర్చుకోండి. నెక్స్ట్ టైం బీ కేర్ఫుల్. యాజ్ అ ఫిజిషియన్ మేము మెడికల్ కాలేజ్లో నేర్చుకుంది ఏంటంటే, ఫండమెంటలీ దాని రూట్ కాజ్ని ఐడెంటిఫై చేయాలి. అంటే దానివల్ల ఏ ప్రాబ్లం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్, ఎక్కువ ఉప్పు తినడము, ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడము, స్మోకింగ్ చేయడము, బ్యాడ్ లైఫ్ స్టైల్, ఓవర్ వెయిట్, ఒబేసిటీ మెయిన్ కాజెస్. బేసిక్గా తక్కువ తిని తక్కువ ఆలోచిస్తే వ్యాధులు తక్కువగా వస్తాయి. మనకుండే లిమిటెడ్ కెపాసిటీ ఆఫ్ ఎర్నింగ్లో ఈ విషయాల్ని మనం కరెక్ట్గా ఫాలో చేస్తే మేబీ సిక్ అవ్వడం తక్కువ అవ్వచ్చేమో. ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.